ఒక మనిషి ఒక రోజు మొత్తం వాటర్ తాగకపోతే ఏమవుతుందో ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 1, ఫస్ట్ మన బాడీ డీహైడ్రేట్ అవుతుంది. దానివల్ల మన బ్రెయిన్కి సరిపడా వాటర్ అందక ఊకూకే హెడేక్ వస్తూ ఉంటుంది. ఇంకా మనిషి స్పృహ కోల్పోయే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి. నెంబర్ 2, మనం తినే ఫుడ్ డైజెస్ట్ కావాలంటే వాటర్ చాలా అవసరం. ఎందుకంటే 70% ఆఫ్ ది ఫుడ్ని సలైవానే డైజెస్ట్ చేస్తుంది. వాటర్ లేకపోతే సలైవా ఫార్మేషన్ జరగదు. దానివల్ల ఫుడ్ డైజెషన్ కూడా జరగదు. నెంబర్ 3, మనం తినే ఫుడ్ డైజెస్ట్ అయ్యాక వేస్టేజెస్ బయటకు వచ్చేటప్పుడు ఎలాంటి కాన్స్టిపేషన్ రాకుండా ఉండాలంటే వాటర్ చాలా అవసరం. ఆ వాటర్ లేకపోతే అబ్డామెన్ పెయిన్, కాన్స్టిపేషన్ లాంటివి వస్తాయి. నెంబర్ 4, సరిపడా వాటర్ లేకపోతే మన స్కిన్ అంతా డ్రై అయిపోయి ఫేస్ పైన ఉన్న గ్లో అంతా పోయి చాలా డల్గా కనిపిస్తాం. బ్యూటీకి కూడా వాటర్ చాలా అవసరం. నెంబర్ 5, మన ఎనర్జీ లెవెల్స్ కూడా డౌన్ అయిపోతాయి. వాటర్ తాగకపోతే మనం నీరసంగా అయిపోతాం. నెంబర్ 6, వాటర్ తాగకపోవడం వల్ల మనకి ఆకలి ఎక్కువ అవుతుంది. దానివల్ల ఎక్కువ ఫుడ్ తింటాం. దానివల్ల వెయిట్ గెయిన్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెంబర్ 7, వాటర్ తాగకపోతే మన గొంతంతా ఎండిపోయి మనకి ఫుడ్ మింగడానికి ఇంకా మాట్లాడడానికి కూడా ఇబ్బంది అవుతుంది. నెంబర్ 8, బాడీలో ఉన్న టాక్సిన్స్ అన్నీ బయటకు పోయేది యూరిన్ ద్వారా. అదే వాటర్ తాగకపోతే యూరిన్ ఫార్మేషన్ జరగదు. దానివల్ల టాక్సిన్స్ అన్నీ అక్యుములేట్ అయ్యి కిడ్నీ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. నెంబర్ 9, మన బాడీలో బ్లడ్ ప్రెషర్ చాలా వరకు తగ్గుద్ది. దానివల్ల హార్ట్ పైన ఎఫెక్ట్ పడుతుంది. నెంబర్ 10, మన బాడీలో ఉన్న ప్రతి సెల్కి వాటర్ చాలా అవసరం. ఒక మనిషి వాటర్ లేకుండా 3 రోజుల వరకు బ్రతకగలడట. అదెలా అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్ వాటర్ని స్టోర్ చేసుకుంటుంది. ఆ ఫ్యాట్లో ఉన్న వాటర్ అంతా అయిపోయేదాకా ఆ మనిషి బ్రతికే ఉంటాడు. కానీ ఆ 3 రోజుల లోపు తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్నీ ఒక్కొక్కటి ఫెయిల్ అవుతూ లాస్ట్కి మనిషి చనిపోతాడు. చూసారు కదండి, వాటర్ తాగకపోతే మన బాడీలో ఏమవుద్దో. చాలామంది అసలు వాటరే తాగరు. కానీ మనిషి మంచి హెల్తీగా ఉండాలంటే రోజుకి 6 to 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగాలి. అలా అని ఎక్కువ తాగినా కూడా ప్రాబ్లమే. మన బ్రెయిన్ పైన ప్రెషర్ ఎక్కువ అయిపోతుంది. సో వాటర్ని బ్యాలెన్స్ చేస్తూ బాడీని బ్యాలెన్స్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్